హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎస్ఆర్ నేచర్. తలస్నానానికి నేను ఎప్పుడు కుంకుడుకాయలే వాడతాను. ఎందుకంటే కుంకుడుకాయలే మనకు జుట్టుకి మంచిది. ఈ షాంపూలు ఇవన్నీ అంత హెయిర్కి మంచిది కాదు. అవి ఎందుకంటే అందులో కెమికల్స్ ఉంటాయి కదా, అందుకని నేను ఎప్పుడైనా అసలు టైం లేదు అని ఏంటంటే అందరూ షాంపూలనే యూజ్ చేస్తున్నారు, కుంకుడుకాయలు ఎవరు యూజ్ చేయట్లేదు. సిటీస్లో అయితే అసలు కుంకుడుకాయ అనేది మీకు ఎక్కడ కనిపించేది కూడా, అందరూ షాంపూలే. అంటే అక్కడ ఉన్న బిజీ లైఫ్కి అలా షాంపూ అలవాటైపోయింది అనుకోండి. అంటే మనం కొంచెం టైం చూసుకొని కుంకుడుకాయలు కనుక మనం కుంకుడుకాయలు యూజ్ చేస్తే మన హెయిర్కి మంచిది. అంటే కెమికల్స్ ఉండవు కదా. కుంకుడుకాయలతో జుట్టు తొందరగా వదలదు, అంటే నురుగు తొందరగా రాదు, కొంచెం టైం పట్టిద్ది. టైం పట్టినా మీకు లోపల ఉన్న మట్టి మురికి మొత్తం పోతుంది. అదే షాంపూ అనుకోండి, మీకు నురుగు తొందరగా వస్తుంది. ఎందువల్ల వస్తుంది నురుగు? అందులో కొన్ని కెమికల్స్ యూస్ చేస్తారు కదా ఆ షాంపూలో, అందుకని మీకు నురుగు అనేది తొందరగా వస్తుంది. అదే కుంకుడుకాయలు అనుకోండి, ఆర్గానిక్ కదా, ఒరిజినల్ కదా ఇవి. సో కొంచెం టైం పడుతుంది అంతే. మీకు కొంచెం టైం చూసుకొని వీలైనంత వరకు కుంకుడుకాయలు వాడడానికి ట్రై చేయండి. అసలు మాకు టైం లేదు అనుకున్న సమయంలో షాంపూని యూస్ చేయండి. ఇదిగోండి, కుంకుడుకాయలు అన్నీ పగల కొట్టేసాను. ఇప్పుడు వీటిని నానబెట్టుకుందాం. లేకపోతే ఇవి గట్టిగా ఉంటాయి కదా, మనం ఒత్తితే తొందరగా గుజ్జు రాదు. సో కొంచెం నానబెట్టామనుకోండి, ఇవి కొంచెం మెత్తబడతాయి. సో అప్పుడు మనకి నురుగు రావటం కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఈ గింజలు ఉన్నాయి కదా, ఈ గింజలు మస్ట్ అండ్ షుడ్గా పగలకొట్టండి. కొంచెం ఒక్కొక్కసారి మిస్ అవుతాయి. ఇదిగోండి, నాకు ఒకటి మిస్ అయింది చూడండి. మిస్ అయింది 1, 2 అయితే పర్లేదు, మొత్తం మిస్ అవ్వకుండా చూసుకోండి. అన్నీ గింజలోనే మనకు ఉండే గింజలో పగలకొడితే చూసారా, ఇక్కడ ఎల్లో కలర్ వచ్చింది చూసారా, ఇదిగోండి ఎల్లో కలర్ ఇందులోనే ఉంటుంది. వీటిని మనం ఒక 1 అవర్ లేదా ఒక 45 మినిట్స్ అయినా మనం నానబెట్టుకుందాం. సో ఏంటంటే స్టీల్ గిన్నెలో నానబెట్టబాకండి. ఒకసారి నేను స్టీల్ గిన్నెలో నానబెట్టాను, ఆ స్టీల్ గిన్నె మొత్తం పాడైపోయింది. సో అప్పటి నుంచి నేను ప్లాస్టిక్ జగ్లో నానబెడతాను. మొత్తం ఒక 45 మినిట్స్ ఆర్ 1 అవర్, మనకు టైం ఉంటే 1 అవర్, లేకపోతే ఒక 45 మినిట్స్ నానబెడితే మనం గుజ్జు తీయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, కొంచెం కూడా నేను ఏం వేస్ట్ చేయలేదు, మొత్తం వేసేసాను. అంటే కింద ఒకసారి చిమ్ముకొని వేసుకుంటే సో మొత్తం వేసేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ ఉన్న డస్ట్ మొత్తం మళ్ళీ నేల మీద ఉన్న మట్టి మొత్తం తీసుకొని ఇందులో వేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి చిమ్ముకొని పగలకొట్టి అప్పుడు మొత్తం అందులో వేసుకోండి. సో నేను ఒక 1 అవర్ తర్వాత ఎలా వస్తుంది గుజ్జు అనేది మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు నానబెట్టేసాను, 1 అవర్ అయిపోయింది. చూసారా, మెత్తపడిపోయాయి. చూడండి ఎంత మెత్తగా పడిపోయాయి. ఎప్పుడు వీటిని బాగా ఇలా పిసికి నురుగు తీయాలి. ఈ కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మనకి జుట్టు తొందరగా రాలదు. ఇంకొకటి, తలలో పేలు ఉంటే పోతాయి, లేకపోతే పడవు. ఇంకొకటి ఏంటంటే డాండ్రఫ్ ఉంటుంది కదా, ఆ సమస్య కూడా తగ్గిపోతుంది ఈ కుంకుడుకాయలు వాడితే. చూసారా నురుగు ఎలా వస్తుందో. పాతకాలంలో జుట్టు అంత పొడుగ్గా ఒత్తుగా ఎలా ఉంటుంది, అప్పుడు షాంపూలు ఏవి ఉండేవి కాదు. ఇప్పుడు ఈ షాంపూలు వచ్చేసి మనమేమో కుంకుడుకాయలు వాడటం మానేసాం. కాబట్టి కుంకుడుకాయలు వాడటమే మంచిది అని నా అభిప్రాయం. సో మీరు ఒకసారి ట్రై చేయండి, ఒక 1 మంత్, మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది కదా. చూడండి నురుగు ఎలా వస్తుందో. చిన్నప్పుడు మా అమ్మ నాకు దీంతోనే తలస్నానం చేయించేవారు. ఇప్పుడు నాకు అదే అలవాటు. షాంపూతో నాకు చేసినట్టు ఉండదు, ఏదో జిగురుగా ఉంటుంది. షాంపూతో చేస్తే త్వరగా నురుగు వచ్చేస్తుంది కదా, సో అందుకని జిగురుగా అనిపిస్తుంది. అంటే నాకు అలవాట్లేదు కాబట్టి అలా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అస్సలు తప్పదు అన్న పరిస్థితిలోనే నేను షాంపూ యూస్ చేస్తాను. ఇదిగోండి నురుగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. అప్పటిదాకా బాయ్.
ఒక మంచి కామెంట్ని నా వరకు అందించండి. లవ్ యూ ఆల్ ఫ్రెండ్స్.